సార్ 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 ఒక బాబుది మెయిల్ పంపించాను సార్. సార్ నేను మెయిల్కి రిప్లై ఇచ్చాను. వీలైతే మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, వీలైతే మీరు తనతో కానీ వాళ్ళ ఫాదర్తో కానీ ఒకసారి మాట్లాడండి. ఓకే తను ఏంటంటే సిఎఫ్ ఫౌండేషన్ మొన్న డిసెంబర్ 2023లో ఎగ్జామ్ రాశాడు. ఫిబ్రవరి 2024లో రిజల్ట్ వచ్చింది. ఓకే, ఓకే సార్ ఓకే సార్ నేను ఓన్గా ప్రిపేర్ అవుతాను నెక్స్ట్ అటెంప్ట్కి, అంటే జూన్ అటెంప్ట్కి అని అంటున్నాడు. ఓకే సార్ ఓకే, సో నేను తనకు చెప్పింది ఏంటంటే అసలు సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క టోటల్ ఫోకస్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటో మీరు మిస్ అవుతున్నారమ్మా. ఒకప్పుడు సిఏ ఫైనల్ అనేది బాగా టెస్ట్ చేసేవాడు, టఫ్కి ఇచ్చేవాడు, ఛాలెంజింగ్ ఇచ్చేవాడు. అవును సో సార్ టోటల్ ఫోకస్ అంతా దేని మీద, ఫైనల్ ఉండేది. అవును సార్ ఇప్పుడు అలా కాదమ్మా. స్లోగా సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దే హ్యావ్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్, అసలు మంచి డెసిషన్ ఒకటి తీసుకున్నారు. ఇప్పుడు టోటల్ ఫోకస్ అంతా దేని మీద ఉందంటే ఫౌండేషన్. ఫౌండేషన్ అవును సార్ సో గతంలో ఎలా ఉండేదంటే స్టూడెంట్ ఫౌండేషన్ పాస్ అయ్యేవాడు, సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ ఫెయిల్ అయ్యేవాడు. ఫైనల్ అవును సార్ కొంతమంది ఇంటర్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు సిఏ ఇంటర్, కొంతమంది ఫైనల్లో ఫెయిల్ ఫైనల్ అయ్యేవాళ్ళు. అవును అది జరగకూడదని ఏం చేస్తున్నారంటే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫౌండేషన్లోనే క్వాలిటీగా క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నారు, ఫౌండేషన్లోనే ఎగ్జామ్ ఛాలెంజింగ్గా పెడుతున్నారు. సో దట్ స్టూడెంట్ ఏదైనా ఫెయిల్ అయితే ఎక్కడ ఫెయిల్ అవుతాడు, ఫౌండేషన్. అవును సో సార్ ఓన్లీ కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్, క్యాపబుల్ స్టూడెంట్స్ మాత్రమే సిఏ ఇంటర్కు సిఏ ఫైనల్కు ప్రమోట్ అయ్యి వెళ్తారు. దీనివల్ల ఏమవుతుంది, సిఏ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ ఇప్పుడున్న పర్సంటేజ్ కంటే బెటర్ పాస్ పర్సంటేజ్ వస్తుంది. అవును సార్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది దీంట్లో, స్టూడెంట్ సిఏ ఫౌండేషన్ పాస్ అయిపోతాడు ఫస్ట్ అటెంప్ట్, సిఏ ఇంటర్ ఓ 2 సార్లు రాస్తాడు పాస్ అవుతాడు, సిఏ ఫైనల్ ఓ 4 సార్లు రాస్తాడు పాస్ అవుతాడు. ఓకేనా, లేదా డ్రాప్ అయ్యి వెళ్ళిపోతాడు. ఓకే, అవును అవును సార్ అలా కాకుండా సిఏ ఫౌండేషనే టఫ్గా ఇచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకో, స్టూడెంట్కి 2 చాయిస్లు ఉంటాయి, ఇంకా ఈ కోర్స్ వద్దు వెళ్ళిపోతాను, డ్రాప్ అవ్వాలా లేదా టైం సేవ్ అయింది కదా కనీసం. లేదా గట్టిగా కంటిన్యూ అవుతానా అని అప్పుడే సో డిసైడ్ స్టూడెంట్ ఫౌండేషన్ లెవెల్లో చాయిస్ తీసుకుంటాడు, నేను ఫౌండేషన్ ఫెయిల్ అయ్యాను వెళ్ళిపోతాను, వద్దు, కనీసం టైం సేవ్ అయ్యింది. లేదు నేను కంటిన్యూ అవుతాను. అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళని సీరియస్ స్టూడెంట్స్ అంటారు. సో సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏంటంటే నాన్ సీరియస్ స్టూడెంట్స్ ఈ కోర్సులో కంటిన్యూ అవ్వటం వాళ్ళకు కూడా మంచిది కాదు అనిపించింది. ఎందుకంటే అమ్మా ఫౌండేషన్ పాస్ అయిపోయి సిఏ ఫైనల్ సిఏ ఇంటర్ ఫెయిల్ అయితే కోర్సుకి మంచిది ఏముంటుందా చెప్పు, లేదు సార్. ఏమవుతుందంటే బ్యాడ్ నేమ్ వచ్చింది, సిఏ పాస్ అవరు అనే బ్యాడ్ నేమ్ వచ్చింది. అందుకనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకున్న ఇది ఒక పాజిటివ్ డెసిషన్ నానా, ఇదొక పాజిటివ్ డెసిషన్, కరెక్ట్ డెసిషన్. లేట్గా తీసుకున్నారు కానీ ఖచ్చితంగా మంచి డెసిషన్ ఇది, వీ నీడ్ టు అప్రిషియేట్. ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి బాధగా ఉంటుంది, బట్ ఇది స్టూడెంట్స్ మంచి కోసమే. అవును సార్. సో ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే ఏంటి ఫౌండేషన్ ఫెయిల్ చేయడమ్మా, ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే ఏంటి కంటిన్యూ అవుతారు. ఇదివరకు ఎలా ఉండేది, ఫౌండేషన్ టక్ మని పాస్ అయిపోయేవాళ్ళు, సిఏ ఇంటర్లోనో సిఏ ఫైనల్లోనో ఫెయిల్ అయ్యేవాళ్ళు. అది మంచిది కాదు. సో నా కంక్లూషన్ ఏంటంటే నేను మెయిల్లో ఎంత డీటెయిల్గా చెప్పలేను కదమ్మా, మెయిల్ పెట్టానమ్మా. వీలైతే మాట్లాడి ఈ ఆడియో ఫైల్ కూడా వాళ్ళకి షేర్ చేయండి, నేను యూట్యూబ్లో కూడా పెడతాను, ఈ ఆడియో ఫైల్ కూడా షేర్ చేయండి. మనం చెప్పాల్సింది ఏంటంటే ఫౌండేషనే టెస్టింగ్ టైం, ఫోకస్ అంతా సిఏ ఇన్స్టిట్యూట్ది ఫౌండేషన్లోనే ఉంది. సో సిఏ ఫైనల్లో అసలు చాలా మంది ఓన్గా ప్రిపేర్ అవుతారు తెలుసా నీకు, ఫెయిల్ అయితే. ఐడియా ఉందా నీకు, ఐడియా ఉందా అంటే నీకు తెలిస్తేనే చెప్పు, లేకపోతే లేదు నాన్న, తెలియకపోతే అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఫెయిల్ అవుతారు ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అక్కడైనా వాళ్ళు మేనేజ్ చేయగలరు, కానీ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యి ఓన్గా ప్రిపేర్ అవుతాం, ఇంట్లో ప్రిపేర్ అవుతాం, లైబ్రరీలో ప్రిపేర్ అవుతాం, ఇవి మేనేజబుల్ కాదు నాన్న, చేయగలుచుకోవటమే. నేనేం చెప్పానంటే దానికంటే ఈ కోర్స్ వదిలేసి కనీసం బీకామ్ బీపీఏకి వెళ్ళిపోమ్మా. జరిగేది ఏంటి అంటే ఓన్గా ప్రిపేర్ అవుతా అంటారు, మళ్ళీ రేపు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి పాస్ అవటం ఆల్మోస్ట్ కష్టం, టైం వేస్ట్ అది. సో నేను తనకి ఇచ్చిన అడ్వైస్ ఇది, వేరే కోర్స్కి వెళ్ళిపో ఓన్గా ప్రిపేర్ అయ్యేదానికంటే, లేదా మాస్టర్ మైండ్ సిస్టమ్ లేదు కనీసం వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపో, ఓన్గా అయితే ప్రిపేర్ అవ్వద్దు. నీకు హెల్త్ గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయనుకో కనీసం ఆన్లైన్ బ్యాచెస్ కైనా అటెండ్ అవ్వు. ఆన్లైన్లో మీకు లైవ్ బ్యాచెస్ ఉన్నాయా, ఈ క్రాష్ ఉన్నాయి సార్. లైవా రికార్డెడా మీరు ఇచ్చేది? లైవ్ సార్, లైవ్. అదన్నా చేయండి అమ్మా, అదన్నా చేయండి అమ్మా, అంతేగాని ఓన్గా ప్రిపేర్ అవటం అనేది తప్పమ్మా, మీకు తెలియక చేస్తున్న పెద్ద తప్పు ఇది అని చెప్పాను. మీరు కూడా కాస్త ఓపిక మాట్లాడండి నాన్న. థ్యాంక్ యూ అమ్మా.